నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రైవేటు కళాశాలలపై తెలంగాణ సర్కారు మరింత కఠిన వైఖరి. ఇకపై సహకారం తీసుకోరాదని నిర్ణయం. ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పరీక్షల నిర్వహణ. కల్వకుర్తి ఎత్తిపోతల పనుల్లో జాప్యంపై మంత్రి హరీష్ ఆగ్రహం. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని నిర్దేశం. రాత్రి కార్యాలయంలోనే బస. సంఘ విద్రోహ శక్తులపై పోరుకు ఐక్య కార్యాచరణ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ భద్రతా సదస్సులో తీర్మానం. ఈబీసీలకు 10% రిజర్వేషన్లు ప్రకటించిన గుజరాత్ ప్రభుత్వం. 6 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి వర్తింపు. న్యాయ చిక్కులు లేకుండా చూస్తామని వెల్లడి. అగస్టా కేసులో కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చిన కేంద్రం. ఇటలీ ప్రధానితో మోదీ ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని స్పష్టీకరణ. ఐపీఎల్లో 6వ విజయాన్నందుకున్న గుజరాత్ లయన్స్. పూణేపై భారీ లక్ష్యాన్ని ఛేదించిన సింహాలు. 3 వికెట్ల తేడాతో జయభేరి. తనిఖీలను వ్యతిరేకిస్తూ సహాయ నిరాకరణ చేసిన ప్రైవేటు కళాశాలలపై తెలంగాణ ప్రభుత్వం మరింత కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఇకపై ప్రభుత్వం నిర్వహించే ఏ పరీక్షకు ప్రైవేటు విద్యాసంస్థలను వినియోగించుకోరాదని నిర్ణయించింది. ప్రైవేటు యాజమాన్యాల వల్ల వాయిదా వేసిన టెట్, ఎంసెట్ పరీక్షల కొత్త తేదీలపై కసరత్తు వేగవంతం చేసింది. తెలంగాణలో ప్రభుత్వం, ప్రైవేటు విద్యాసంస్థల మధ్య మొదలైన తనిఖీల వివాదం అనేక సంస్కరణలకు నాంది పలుకుతోంది. ఇకపై ప్రభుత్వం నిర్వహించే ఏ పరీక్షలకైనా ప్రభుత్వ విద్యాసంస్థలను మాత్రమే వాడుకోవాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆదేశాలిచ్చింది. ఇకపై ప్రైవేటు యాజమాన్యాలతో పనిలేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఎయిడెడ్తో పాటు అవసరమైతే సీబీఎస్ఈ పాఠశాలల్ని వినియోగించుకోవాలని భావిస్తోంది. పరీక్షల పర్యవేక్షణకు ప్రభుత్వ నేతృత్వంలో పనిచేసే ఒప్పంద ఉద్యోగులను వినియోగించాలని భావిస్తోంది. ఇదే సమయంలో వాయిదా వేసిన టెట్, ఎంసెట్ పరీక్షల నిర్వహణపై అధికారులు శుక్రవారం అంతా కసరత్తు చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఎలాంటి ఆందోళనకు తావివ్వకుండా 2 ప్రవేశ పరీక్షలను మే 15లోగా పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మే 22న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఉన్న నేపథ్యంలో అప్పటికి వారం ముందుగానే ఎంసెట్ పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. జేఈఈతో పాటు మే 14 నుంచి 21 వరకు బిట్స్ పిలానీ పరీక్షలున్నాయి. మే 12 ఎంసెట్ ఉంది. మే 14న జాతీయ స్థాయి ఇంజనీరింగ్ పరీక్ష ఉంది. ఈ నేపథ్యంలో మే 11 నుంచి 14 మధ్య ఎంసెట్, 14న గాని 15న గాని టెట్ నిర్వహించాలని యోచిస్తున్నారు. దీనిపై భిన్న కోణాల్లో చర్చించి మే 2న ఓ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముంది. తెలంగాణలో ప్రైవేటు విద్యాసంస్థలకి ప్రభుత్వానికి మధ్య అగాధం పెంచేందుకు కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నారని తెలంగాణ విద్యాసంస్థల ఐకాస్ ఆరోపించింది. తమ డిమాండ్లను మరోసారి సమర్థించుకున్న యాజమాన్యాలు సమస్య పరిష్కారం అయ్యే వరకు సమ్మె నిరవధికంగా కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు అధికారుల నుంచి అందిన తప్పుడు సమాచారం వల్లే రాష్ట్రంలో తనిఖీలు మొదలయ్యాయన్న ఐకాస సభ్యులు గత 2 ఏళ్లుగా ప్రభుత్వం నుంచి ఏ సహకారం లేకున్నా విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి నష్టం కలిగించలేదని వివరించారు. మా మీద ఏదైనా మా సంస్థలో ఏమైనా లోపాలుంటే ఆ లోపాలు సరిదిద్దుకోవటానికి మేము 1 సంవత్సర కాలాన్ని సమయం అడుగుతున్నాం. ఇది న్యాయబద్ధమైంది, చట్టబద్ధమైంది. తెలంగాణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనేదే మా యొక్క అభిప్రాయం. గత 30 సంవత్సరాలుగా మేము చేస్తున్న కృషి కూడా అదే. కల్వకుర్తి ఎత్తిపోతల పనుల్లో జాప్యంపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఉదయం పాలమూరు ఎత్తిపోతల పనులు ప్రారంభించిన హరీష్ రాత్రికి కల్వకుర్తి ఎత్తిపోతల 2, 3వ దశ పనులను పరిశీలించారు. పంప్ హౌస్లోకి దిగి పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖరీఫ్లో 4 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కాంక్రీటు పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే మంత్రులు క్యాంపు కార్యాలయాల వద్దే నిద్రిస్తారని, తాను నెలకు 2 సార్లు వచ్చి పనులు పరిశీలిస్తానని స్పష్టం చేశారు. రాత్రికి కల్వకుర్తిలో భాగమైన కోడేరు మండలంలోని ఎత్తిపోతల క్యాంపులోనే హరీష్తో పాటు మంత్రి లక్ష్మారెడ్డి, జిల్లా ప్రజాప్రతినిధులు నిద్రకు ఉపక్రమించారు. ఈ ఉదయం హరీష్ మరోసారి కల్వకుర్తి ప్రాజెక్టు పనులపై సమీక్షిస్తారు. గుజరాత్లోని అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ అక్కడి భాజపా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వార్షిక ఆదాయం 6 లక్షల లోపు ఉన్న వారికి వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలు చేస్తామని గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ ప్రకటించారు. వివిధ వర్గాలకు ఇప్పటికే అమలు చేస్తున్న రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులు చేయబోమన్న ఆమె రిజర్వేషన్లు 50%కి మించరాదన్న సుప్రీం తీర్పుతో తాజా నిర్ణయానికి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలోని నిర్ణయాత్మక బృంద
సమావేశంలోనే ఈబీసీలకు 10% రిజర్వేషన్ నిర్ణయం తీసుకున్నామన్న ఆనందీబెన్ ఇందులో ఎలాంటి రాజకీయం లేదన్నారు. విపక్ష కాంగ్రెస్ మాత్రం ఇది పటేళ్లను శాంతింపజేసే ప్రకటనగా పేర్కొనగా పటేళ్లలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పటేళ్ల ఉద్యమానికి నేతృత్వం వహించిన హార్దిక్ పటేల్ వర్గం దీన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకించగా సర్దార్ పటేల్ అనే మరో వర్గం స్వాగతించింది. పార్లమెంటులో ప్రకంపనలు రేపుతున్న అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కేసుకు సంబంధించి ప్రధాని మోదీపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను కేంద్రం తోసిపుచ్చింది. అగస్టా వెస్ట్లాండ్ కేసుకు సంబంధించి ఇటలీ ప్రధాని మాటియో రెంజీతో మోదీకి ఏ విధమైన ఒప్పందం జరగలేదని తేల్చి చెప్పింది. భారతీయ మత్స్యకారులను కాల్చి చంపిన ఇద్దరు ఇటలీ నావికులను వదిలిపెట్టినందుకు ప్రతిగా అగస్టా వెస్ట్లాండ్ కేసులో నిందితుల జాబితా రెంజీ అందించారని, ఈ మేరకు వారిద్దరి మధ్య ఒప్పందం కుదిరిందంటూ కొందరు కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తితో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్కు ప్రధాని ముఖ్య కార్యదర్శి రూపేంద్ర మిశ్రాకు సంబంధం ఉందంటూ వినిపిస్తున్న పుకార్లు నిరాధారమైనవని స్పష్టం చేసింది. ఈ కేసులో అవినీతి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపింది. మరోవైపు వాయుసేన మాజీ దళాధిపతి ఎస్పీ త్యాగిని సోమవారం విచారణకు రావాలని సీబీఐ సహా ఈడీ సమన్లు పంపాయి. ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఆయన కార్యాలయాన్ని కేంద్ర సమాచార కమిషన్ కోరింది. మోదీకి ఉన్న విద్యార్హతలేమిటో వెల్లడించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాసిన నేపథ్యంలో సమాచార కమిషన్ సమాచార సేకరణ చేపట్టింది. ఢిల్లీ, గుజరాత్ విశ్వవిద్యాలయాల నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందినట్లు మోదీ 2014 ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నందున ఆయా విశ్వవిద్యాలయాలను సీఏసీ సమాచారం కోరింది. ఈ వివరాల కోసం సమాచార హక్కు చట్టం కింద దాఖలైన అర్జీలన్నీ తిరస్కరణకు గురవడంతో ఎందుకు దాస్తున్నారంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాసిన లేఖ అర్జీగా స్వీకరించిన కేంద్ర సమాచార కమిషన్ మోదీ డిగ్రీ వివరాల కోసం పీఎంఓతో పాటు ఢిల్లీ, గుజరాత్ విశ్వవిద్యాలయాలను ఆశ్రయించింది. సమాచార కమిషన్ చర్యలను ట్విట్టర్లో స్వాగతించిన కేజ్రీవాల్ మోదీ డిగ్రీ వివరాలు ప్రజలకు తెలిస్తే గందరగోళం తొలగిపోతుందని వ్యాఖ్యానించారు. గతేడాది వర్షాభావ పరిస్థితులతో దేశవ్యాప్తంగా జలాశయాల్లో ఉన్న అరకొర నీటి నిల్వలు ఠారెత్తిస్తున్న ఎండలతో ఆవిరైపోతున్నాయి. భానుడి భగభగలకు దేశంలోని సుమారు 91 ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు వాటి సామర్థ్యంలో 21% పడిపోయాయని కేంద్రం వెల్లడించింది. కేంద్ర జలవనరుల శాఖ లెక్కల ప్రకారం 91 జలాశయాల పూర్తి సామర్థ్యం 159.799 బిలియన్ క్యూబిక్ మీటర్లు కాగా ఏప్రిల్ 28 నాటికి కేవలం 32.3925 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి నిల్వలు మాత్రమే ఉన్నట్లు తేలింది. గతేడాదితో పోల్చితే ఈ నీటి నిల్వలు 36% తక్కువని, గడిచిన 10 ఏళ్ల సరాసరి తీస్తే 23% తక్కువని తెలిపింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లోని జలాశయాల్లో మాత్రమే గతేడాదితో పోల్చితే నీటి నిల్వలు ఓ రకంగా ఉన్నాయని, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో గతేడాది కంటే నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని వెల్లడించింది. 2 ఏళ్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులతో మెతుకుసీమ గొంతెండుతోంది. ఏ పల్లెను పలకరించినా నిత్యం బిందెడు నీటి కోసం అలమటిస్తున్నారు. మార్చి నెలలోనే బోర్లు ఒట్టిపోయాయి. అరకొరగా వచ్చే నీటి ట్యాంకర్లపైనే ప్రజలు ఆధారపడుతున్నారు. మూగజీవాల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. వర్షాభావానికి తోడు ఎండల తీవ్రతకు భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయిన పరిస్థితుల్లో మెదక్ జిల్లాలో చాలా గ్రామాల ప్రజలు మాత్రం జలం కోసం అల్లాడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా తాగునీరుకు ప్రధాన వనరులైన బోర్లు నోరెళ్లబెడుతున్నాయి. ఫలితంగా ఏ పల్లెలో చూసినా నీటి కోసం ప్రజలు భగీరథ ప్రయత్నాలే చేస్తున్నారు. 4-5 రోజులకొకసారి కుటుంబానికి దక్కే డ్రమ్ము నీళ్లనే తాగు సహా అన్ని అవసరాలకు వాడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. నీళ్ళతో చాలా ప్రాబ్లం ఉంది సార్. మా ఊళ్ళో ఇబ్బంది పడుతున్నారు. ఆ ట్యాంకర్ నుంచే తాగుతున్నారు. వీటని టైంకి వస్తలేడు మాకు. మా ఊళ్ళో నీళ్లు కరువు ఉన్నాయి, కొట్టుకుంటున్నారు. బోర్ల కాడ ఒకటే బోర్ అయ్యింది. ట్యాంకర్ ఇప్పుడు 2 నెలల ట్యాంకర్ తెచ్చిపోయాకొచ్చింది. ఏం తెచ్చిపోయాకొచ్చింది. ఏ బోర్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. జనవరకు మనుషులకు కానీ ఇంకా మళ్ళీ మేకలకు గీకలకు అసలు చాలా ఇబ్బంది. అడవిలో ఒక్క చుక్క లేదు. మెదక్ జిల్లా కుప్పానగర్ను ఈటీవీ పరిశీలించగా భవిష్యత్తులో నీటి యుద్ధాలు వస్తాయనే అంచనాలను కళ్లకు కడుతూ ట్యాంకర్ల వద్ద మహిళల తోపులాటలు కనిపించాయి. మెదక్ జిల్లాలో 35 మండలాల్లో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయని అధికారిక సర్వేలు కుండబద్దలు కొడుతున్నాయి. ఫలితంగా ఊరికి దూరంగా ఉన్న వ్యవసాయ బోర్ల నుంచి మైళ్ల కొద్దీ నడిచి నీటిని తెచ్చుకుంటున్నారు. ఆటోలు, ద్విచక్ర వాహనాలు, సైకిళ్లతో చిన్నా పెద్ద తేడా లేకుండా అగ్గచాట్లు పడుతున్నారు. నీళ్లు దొరకొచ్చినాయి. మాకు 4 దినాలకు ఒకసారి ఒక డబ్బా పోస్తే ఏమైతాయి? ఏం కాకొచ్చినాయి. పిల్లలందరూ ఎనగాలం ఉన్నది.
ఊళ్ళో ఉన్నారు పిల్లలకు నీళ్ళు సరిపోకొచ్చినాయి. మాకు చాలా తిప్పలు అవుతున్నది, చాలా బాధ అవుతున్నది. నీళ్ళకు పొలాలకు కూడా రానియకొచ్చిర్రు, ఒక కడవ నీళ్ళు పట్టనియకొచ్చిర్రు. ఏం చేయాలంటే 2 దినాలకు ఒకసారి అన్న మాకు 2 డబ్బాలు పోయాలి. ఇక మేము ఇట్లనే బండ్ల మీద తెచ్చుకున్నాడు, ఆటోలో తెచ్చుకున్నాడు, నడిచింది పని. మొత్తం ఫ్యామిలీ పెద్దది, మొత్తం ఒక్క డ్రమ్ నీళ్ళు ఏం సరిపోతాయి సార్ మా 4 దినాలకు 5 దినాలు. ఒక్క కోసుకు నుంచి 2 కోసుల నుంచి మేము నీళ్లు తీసుకుపోతున్నాం. మా ఊర్లో చెట్లు ఎండిపోయినాయి. చాలా తక్లీఫ్ అవుతున్నది నీళ్ల గురించి. గోదాలు చచ్చిపోతున్నాయి, మేకలు చచ్చిపోతున్నాయి. మనుషుల పరిస్థితే ఇలా ఉంటే ఇక మూగజీవాల బాధలు వర్ణనాతీతం. చెరువులు, కుంటలు ఎండిపోయి తాగేందుకు చుక్క నీరు దొరక్క పశువులు అనారోగ్యం పాలై మృతి చెందుతున్న ఘటనలు లేకపోలేదు. కొందరు రైతులు పశువులను మేపే స్తోమత లేక కబేళాలకు తరలిస్తున్నారు. పల్లెల్లో ప్రభుత్వం పశుపోషణ కేంద్రాలు తెరవాలని కోరుతున్నారు. కింద లేదు, మొత్తము బోర్రాన్ని పంచుతున్నారు సారు. ఇది ఒకటే బోర్ నుంచి నడుస్తా ఉన్నది. ఇప్పుడు 3 నెలలు అవుతున్నది మేము నీళ్ళు తప్పదారి చేయడ. ఆ ఉన్న బోర్రాన్ని బందైనాయి అట. 1 బోరు 2 బోర్లు నడుస్తున్నాయి అన్నారు. జాతరు లేక నీళ్ళు లేక అమ్ముకుంటున్నారు సార్. ఏం చేస్తాం, ఎవరిమైనా ఏం చేస్తట్టున్నాం. తాగడానికి అయితే ఏ బోర్ దగ్గర కూడా పోతున్నాం కానీ వాటర్ చాలా తక్కువ వస్తుంది. అందుకని గోదలకు ఇక నోరులను జీవాలను కాబట్టి ఇక కొంచెం హౌజ్ కట్టించి వాటికి సొంతంగా ఇది చేసి ఎవరు డబ్బులు ఎవరితో తీసుకోలే, జీవాలకు నీళ్ళు లేక అని చెప్పేసి కట్టించి రోజు నీళ్లు తాగుతాం. వర్షాలు పడేలోగా నీటి కోసం ఇంకెన్ని బాధలు పడాలోనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరస్పర సహకారం, సమన్వయం, సమాచార మార్పిడితో పాటు సంయుక్త కార్యాచరణతో సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కోవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ నిర్ణయించాయి. ఈ మేరకు దేశ అంతర్గత భద్రత, వామపక్ష తీవ్రవాదంపై విశాఖలో జరిగిన 4 రాష్ట్రాల సంయుక్త భాగస్వామ్య సదస్సులో తీర్మానించాయి. 4 రాష్ట్రాల డీజీపీలు హాజరైన ఈ సదస్సులో ఉమ్మడిగా ఉన్న మావోయిస్టు సమస్యపైనే ప్రధానంగా చర్చ జరిగింది. సరిహద్దు ప్రాంతాల్లో అంతర్రాష్ట్ర పోలీసు బలగాల మధ్య సహకారంపై చర్చించారు. మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధికి ఎదురవుతున్న అడ్డంకులు, వాటిని అధిగమించే మార్గాలపై సమాలోచనలు జరిపారు. 2 రోజుల సమన్వయ సదస్సు ఇవాళ్టితో ముగియనుంది. రవాణా శాఖలో భారీ స్థాయిలో వేళ్లూనుకుపోయిన అవినీతిని ఏసీబీ దాడులు మరోసారి వెలుగులోకి తెచ్చాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఉప రవాణా కమిషనర్ ఆదిమూల మోహన్, ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ 100 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు గుర్తించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఆస్తులున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొంపల్లిలో 8 ఇళ్ల స్థలాలు, తిరుపతిలో 15 సెంట్ల స్థలం, జూబ్లీహిల్స్లో 5 అంతస్తుల భవంతి, పంజాగుట్టలో ఖరీదైన ఫ్లాట్లు, మాదాపూర్లో 4 ఫ్లాట్లు, అల్లుడు, కుమార్తె పేరుతో బోగస్ సంస్థలు గుర్తించామని వివరించారు. 3 కిలోల బంగారం, వెండి, గ్రానైట్ వ్యాపారం, నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో 9.5 ఎకరాలు, ప్రకాశం జిల్లా పామూరు, చిలకపాడు గ్రామాల్లో 45 ఎకరాల భూమి ఉందని గుర్తించారు. ఆదిమూల మోహన్ గారు కాకినాడ అంటే ఈస్ట్ గోదావరి జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కలిగి ఉన్నాయన్నటువంటి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 స్టేట్స్ లో 9 ప్లేసెస్ లో సెర్చెస్ కండక్ట్ చేస్తున్నాం. హైదరాబాద్ లో కొంపల్లి ఏరియాలో 8 ప్లాట్స్, అలానే మాదాపూర్ ఏరియాలో ఒక 4 ప్లాట్లు ఉన్నాయి. అండ్ జూబ్లీ హిల్స్ లో ఒక 447 గజాల స్థలంలో ఒక 4 అంతస్తుల భవనం ఒకటి కట్టారు. వీళ్ళ పాప పేరు మీద ఒక 5 కంపెనీలు ఓపెన్ చేసి ఉన్నాయి. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భూములు కూడా ఉన్నాయి. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక నామినేషన్ ఘట్టం ముగిసింది. మొత్తం 16 మంది నామినేషన్లు దాఖలు చేసిన తెరాస తరపున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన దివంగత రామరెడ్డి వెంకటరెడ్డి భార్య సుచరితారెడ్డి, సిపిఎం నుంచి పోటీ చేస్తున్న పోతినేని సుదర్శనరావు మధ్య ప్రధాన పోటీ జరగనుంది. తనను గెలిపిస్తే పాలేరు నియోజకవర్గాన్ని 3 ఏళ్లలో అభివృద్ధి చేస్తానని తుమ్మల తెలపగా, సుచరితను గెలిపించి తెరాస అవకాశవాద రాజకీయాలకు బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క కోరారు. మీ తీర్పు అభివృద్ధికి పట్టం కట్టేటటువంటి, ఆ తలంపుతోటి పరిపాలన చేసేటటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించేటట్టుగా పాలేరు గెలుపు ఉండాలనేది నా ఏకైక కోరిక. మీకు పాలేరుగానే కాదు, పెద్ద పాలేరుగా పాలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి మీ చేతిలో పెడతాను. ఎన్నిక అంది వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా. దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం కోసం, తెలంగాణని రక్షించుకోవటం కోసం, ప్రజాస్వామ్యం అపహాస్యం కాకుండా ఉండటం కోసం అందరం కూడా నడుం బిగించాలి. తెలంగాణ ప్రత్యేకతను చాటి చెప్పే పలు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని తెరాస సర్కారు నిర్ణయించింది. తెలుగులో భాగవతాన్ని రచించిన బమ్మెరపోతన గ్రామమైన బమ్మెర, బసవ పురాణం తదితర ప్రసిద్ధ గ్రంథాలను రాసిన పాల్కురికి సోమనాథుడి గ్రామమైన పాలకుర్తిని, వీరితో సంబంధాలు కలిగిన వాల్మిడి గ్రామాలను పర్యాటక సర్క్యూట్ కింద అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ తెలిపారు. సచివాలయంలో పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన
నెలలోగా పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వాల్మిడిలో ఎకో టూరిజం, పర్యాటక విడి కేంద్రం, పుష్కరిణి, దేవాలయం ఆధునికీకరణ, హోటల్ నిర్మిస్తామన్న చందూలాల్ దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో విజయ డైరీ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్యశాఖలపై హైదరాబాద్లో అధికారులతో సమీక్షించిన ఆయన వచ్చే నెల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని తెలిపారు. గొర్రెల కాపరులు, మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్న తలసాని పశుసంవర్ధక శాఖలోని ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. తనకు తగిన భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ తెలంగాణ తెలుగుదేశం శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నందున ముఖ్యమంత్రి మెప్పు పొందేందుకు పోలీసులు తనపై తప్పుడు కేసులు పెట్టారని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో 4+4 సెక్యూరిటీ గార్డులతో భద్రత కల్పిస్తే తెలంగాణ ప్రభుత్వం భద్రత కుదించి కేవలం 2+2 సెక్యూరిటీ గార్డులను ఇచ్చిందని పిటిషన్లో పేర్కొన్నారు. ఎస్కార్ట్ 4+4 భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని, వినతి పత్రం ఇచ్చినా స్పందించినందునే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని వివరించారు. రేవంత్ పిటిషన్పై జూన్ మొదటి వారంలో వివరణతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. పార్టీలకు అతీతంగా కలిసి పనిచేస్తేనే కష్టాల్లో ఉన్న నవ్యాంధ్ర గట్టెక్కుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. గుంటూరులో మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డికి తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు పార్టీ బలోపేతానికి అంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ విభజన నష్టాలపై గాదె వెంకటరెడ్డి గళమెత్తారని చంద్రబాబు గుర్తు చేశారు. చేయాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో దానికంటే సవాలు సమస్యలు మనకు ఉన్నాయి. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ఏకపక్షంగా పనిచేసే తప్ప మనం మళ్లీ ప్రగతిని సాధించి ముందుకు పోలేం. అవసరమైతే అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా మనం ముందుకు పోయే విధంగా శ్రమ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలపై దృష్టి సారించిన ఆంధ్రప్రదేశ్ రహదారి రవాణా సంస్థ మరో సౌకర్యాన్ని కల్పించేందుకు సిద్ధమైంది. ప్రయాణంలో విసుగు లేకుండా బస్సులో ఉన్న టీవీల్లో ఇప్పటి వరకు డీవీడీల ద్వారా సినిమాలు ప్రసారం చేస్తున్న ఆర్టీసీ ఇకపై శాటిలైట్ ద్వారా టీవీ ఛానళ్లను చూపించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అమరావతి బస్సుల్లో తొలుత ప్రయోగాత్మకంగా ప్రారంభించి మంచి ఫలితాలు వస్తే దూర ప్రాంతాలకు నడిచే అన్ని బస్సుల్లో ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. డైరెక్ట్గా సిగ్నల్ తీసుకొని ఎనీ ఛానల్, ఇప్పుడు సపోజ్ క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది, మీరు బస్సు ఎక్కుతారు, క్రికెట్ మ్యాచ్ మిస్ అయ్యారనే ఫీలింగ్ అవసరం లేదు, మీకు స్ట్రైట్గా బస్సులో కూడా వస్తుంది. 50 to 60 ఛానల్స్ వస్తాయి. ఈటీవీ వస్తుంది, మా టీవీ వస్తుంది, తెలుగు ఛానల్స్ యూ కెన్ చూస్. సిగ్నల్ ఎక్కడైనా వీక్గా ఉన్నప్పుడు కొంచెం ప్రాబ్లం, కానీ అదర్వైజ్ త్రూ అవుట్ ద బస్ జర్నీ లైక్ హైదరాబాద్ విజయవాడ ఇట్ విల్ బి ఎక్సలెంట్. ప్రయోగాత్మకంగా హైదరాబాద్ విజయవాడ బస్సులో పెడుతున్నాను నేను. May 10th కల్లా స్టార్ట్ అయిపోతుంది, వచ్చేస్తుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా మరికొందరు రాజకీయ హేమహేమీల భవితవ్యాన్ని తేల్చనున్న బంగాల్ శాసనసభ 5వ దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. దక్షిణ 24 పరగణాలు, దక్షిణ కోల్కతా, హుగ్లీ జిల్లాల్లోని 53 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ విడతలో మొత్తం 349 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన మమతపై కాంగ్రెస్ తరపున కేంద్ర మాజీ మంత్రి దీప్ దాస్ మున్షి, భాజపా నుంచి నేతాజీ బంధువు చంద్రకుమార్ బోస్ బరిలో నిలవడం ఆసక్తికరంగా మారింది. ఓ సంస్థ నుంచి లంచం స్వీకరిస్తూ నారదా వెబ్ పోర్టల్ సూరసోదంలో పట్టుబడ్డ 3 టీఎంసీ నేతలు సహా మరికొందరు ప్రముఖులు ఈ విడతలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రైల్వే టికెట్ రద్దు ప్రక్రియ మరింత సరళతరమైంది. ఇకపై గంటలు వరుసలో నిల్చుని పత్రాలు నింపే పని లేకుండా ఫోన్ చేసి రద్దు చేసుకునేందుకు రైల్వే శాఖ వీలు కల్పించింది. సంబంధిత వ్యవస్థను రైల్వే మంత్రి సురేష్ ప్రభు లాంఛనంగా ప్రారంభించారు. రైల్వే సంబంధిత సమాచారం కోసం వినియోగించే 139 నంబర్కే ఫోన్ చేసి రద్దు చేసుకోవాల్సిన టికెట్ వివరాలు చెప్తే ప్రయాణికుడి మొబైల్కు 1 టైం పాస్వర్డ్ పంపుతారు. ఆ పాస్వర్డ్ను తీసుకెళ్లి ప్రయాణికుల రిజర్వేషన్ వ్యవస్థ PRS కౌంటర్లో చూపితే టికెట్ రద్దు సొమ్ము వెంటనే తిరిగి ఇచ్చేస్తారు. ఇదే సమయంలో IRCTC వెబ్సైట్ నుంచి టికెట్ రద్దు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ విధానంతో టికెట్ విక్రయ కేంద్రాల వద్ద రద్దీ తగ్గుతుందని రైల్వే శాఖ భావిస్తోంది. హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో దారుణం చోటు చేసుకుంది. ఆలుమగల మధ్య జరిగిన గొడవలో భర్త కట్టుకున్న భార్యకే నిప్పంటించాడు. రాత్రి రెహానా బేగం, ఆమె భర్త షబీర్ ఇరువురు గొడవ పడ్డట్టు పొరుగునే ఉన్న ఇంటి యజమాని తెలిపారు. ఆ తర్వాత కాసేపటికే రెహానా బేగం కాలిన మంటలతో బయటకు పరుగులు తీసిందని, వెంటనే స్థానికులు ఆమెను అంబులెన్స్లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం షబీర్ పరారీలో ఉన్నాడు. చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్తో స్వీయ చిత్రం కోసం ఎత్తించి ఓ అభిమాని చెంపదెబ్బతిన్నాడు. ముంబై విమానాశ్రయంలో అక్షయ్ వెంట నడుస్తూ చాలాసేపు సెల్ఫీ తీసుకునేందుకు వెంటపడ్డాడు. ఈ క్రమంలో అక్షయ్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరు అతగాడి చెంపపై ఓ గుద్దు గుద్దాడు. మీడియా సమక్షంలో జరిగిన ఈ సంఘటనతో ఇబ్బంది పడిన అక్షయ్ ఇలాంటివి పునరావృతం కారాదని వ్యక్తిగత సిబ్బందిని హెచ్చరించాడు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.